టర్కీలో ఏందంటే చారిత్రకంగానే గన్స్ పెట్టుకోవడం అనేది మొగతనానికి చిహ్నంగా భావిస్తారు వాళ్ళు. వాళ్ళేందంటే 3 ఉండాలంటారు. ఒకటొచ్చి అట్, ఔరత్, సిలాహ్. అట్ అంటే గుర్రం, ఔరత్ అంటే అమ్మాయి, సిలాహ్ అంటే గన్ను. ఈ 3 ఉంటేనే మగాడు. అంటే మ్యాన్‌హుడ్ మగతనం అంటే ఈ 3 ఉండాలి వాడికి. గన్ ఆర్స్ ఉండాలి, అమ్మాయి ఉండాలి, గన్ ఉండాలి. ఈ 3 ఉంటే వాడు మగాడన్నట్టుగా వాళ్ళ కల్చర్‌లోనే అది ఉందని చెప్తున్నారు. సో, ఇప్పుడు కూడా గన్స్ ప్రతి 3 ఇండ్లు ఉంటే అందులో ఒక ఇంట్లో గన్స్ ఉంటాయన్నమాట. అంత గన్స్ వ్యాపించిపోయినాయి మొత్తం. అదే చెప్పాను ప్రతి ఇద్దరికి ఒక గన్ ఉంది. అంటే 100 మందికి 16.5 గన్స్ టర్కీలో ఉన్నాయి. ఇందులో 90% వీళ్ళకే ఉన్నాయి. ఎవరికి 40 ఏళ్ళ తక్కువ ఉన్న అబ్బాయిల దగ్గరే గన్స్ ఉన్నాయి. యూత్ దగ్గరే, మగవాళ్ళ దగ్గరే గన్స్ ఉన్నాయన్నమాట. ఈ గన్స్ అంతా కూడా ఉండేది మగవాళ్ళ దగ్గరే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మగవాళ్ళ దగ్గర అందరూ గన్స్ ఉన్నట్టు. 40 ఏళ్ళ కింద ఉన్న వాళ్ళ అందరి దగ్గర ఆల్మోస్ట్ ఒకటి దగ్గర 4 కూడా ఉంటాయి. ఇప్పుడు వీడింట్లో 5 పెట్టుకున్నాడు కదా. సో అలాగా గన్ కల్చర్ అనేది బాగా పెరుగుతుంది. మామూలుగా పేపర్లు చూస్తే రూల్స్ స్ట్రిక్ట్గా ఉన్నాయి. గన్ కల్చర్ ఇవ్వాలంటే 21 ఏళ్ళు పైబడి ఉండాలి, అప్లికేషన్ పెట్టాలి, పోలీసులు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, దాని తర్వాత నీకెందుకు గన్ను కావాలనేది జస్టిఫై చేయాలి. ఇవన్నీ రూల్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ అమలు జరగట్లేదు. ఎందుకంటే హైలీ కరప్షన్ ఉంది టర్కీలో. ఈ కరప్షన్ వల్ల గన్ అడిగినవాడు డబ్బులు ఇస్తే ఇచ్చేస్తున్నారు. అలాగా ప్రతి ఒక్కటి గన్ను పెట్టుకున్నాడు. అక్కడ ఏంటంటే హానర్ కల్చర్ అంటారు. ఆనర్ కల్చర్ అంటే మంది కూడా ఆనర్ కల్చర్ సొసైటీని పరువుకి ఇంపార్టెన్స్ ఇస్తారు. మన సమాజం కూడా అదే. ఈ పరువుకి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు పరువు కోసం వాళ్ళు హత్యలు చేస్తారు, చనిపోవడానికి కూడా రెడీగా ఉంటారు. ఇక్కడ కూడా సొంత పిల్లల్ని చంపేస్తున్నారు కదా పరువు హత్యలు అనే పేరుతో. అలాగా టర్కీలో కూడా ఈ ట్రెండ్ బలంగా ఉందన్నమాట. రోజుకి 15 గన్న హత్యలు జరుగుతున్నాయి అక్కడ. అంటే రోజుకి ఒక 15 మంది గన్తో కాల్చి చంపేస్తున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ కల్చర్ ఉంది. మనకి నెంబర్ 1 గన్ కల్చర్ ఉండేది అమెరికాలో. అమెరికాలో 100 మందికి 120 గన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కడి దగ్గర ఒకటి కంటే ఎక్కువ ఉంటాయన్నమాట. అమెరికాలో 40 కోట్ల ఫైర్ ఆర్మ్స్ అంటారు, గన్స్ అనుకుందాం మనం అర్థమయ్యేదానికి. 40 కోట్ల గన్స్ ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అక్కడ వాళ్ళకి సెకండ్ అమెండ్మెంట్ అంటారు. కాన్స్టిట్యూషన్లో సెకండ్ అమెండ్మెంట్లో గన్స్ని అలో చేశారు. అక్కడ లీగల్ అనమాట. సింపుల్, మనం పర్మిషన్ ఇస్తే ఇచ్చేస్తారు. అది పెట్టుకొని ఎక్కడైనా రోడ్లో మనం పోయి ఏదో ఐస్ క్రీమ్ తిన్నట్టుగా మనం గన్ కొనుక్కొని రావచ్చు. పెద్ద ఇబ్బంది లేదు. మన సినిమాల్లో కూడా హాలీవుడ్లో సినిమాలు చాలా చూస్తుంటారు. వెళ్ళేవాడు గన్ కొనుక్కొని వస్తుంటాడు. అలాగా ఐడి కార్డు చూపించేసి గన్ తీసుకొని వెళ్తుంటారు. ప్రపంచంలో సివిలియన్స్ దగ్గర ఉన్న గన్స్లో సగం గన్స్ అమెరికాలోనే ఉంటాయి అన్నమాట. అమెరికాలో సంవత్సరానికి 40,000 హత్యలు గన్స్తో జరుగుతుంటాయి. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు టర్కీలో తక్కువే అమెరికాతో పోలిస్తే. కానీ టర్కీలో ఇల్లీగల్ గన్స్, లైసెన్స్ లేని గన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. దానివల్ల ఈ మధ్య కాలంలో ఏంటంటే అర్బన్ యూత్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిందనేది చెప్తున్నారు. అంటే వాళ్ళకి నిరుద్యోగం రావడం, హెల్త్ ఇష్యూస్ రావడం, వాళ్ళకి దాని ఏమంటారు లైఫ్ స్టైల్లో తాము అనుకున్నట్టు లేకపోవడం, దీనివల్ల ఫ్రస్ట్రేషన్ పెరిగి ఈ ఫ్రస్ట్రేషన్ని చిన్న ప్రాబ్లం వచ్చినా పక్కనోడితో వాడిని గన్తో కాల్చేద్దామన్న గన్ ఉంటుంది, చిన్న గొడవ వస్తుంది, వాడిని కాల్చేయడం. అటువంటి ఒక కల్చర్ బాగా పెరిగింది టర్కీలో అని చెప్తున్నారు. ఈ పర్టికులర్గా ఈ పిల్లవాడు 8వ క్లాస్ పిల్లవాడు ఎందుకు ఇలా చేశాడనేది మాత్రం ఇంకా తేలలేదు. అతనికి ఏమన్నా మెంటలీ డిస్టర్బ్ అయ్యాడా, వాళ్ళ నాన్న గన్స్ని ఎట్లా పెట్టాడు, సేఫ్గా ఎందుకు పెట్టలేదు. 5 గన్స్ దొరికాయంటే వాళ్ళ నాన్న నిర్లక్ష్యం క్లియర్గా కనబడుతుంది. ఈ పిల్లవాడితో అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు గన్స్ని చాలా జాగ్రత్తగా పెట్టాలి, లాక్ చేయాలి, వాటిని ఎక్కడో జాగ్రత్త పెట్టాలి. కానీ వీడు 5 గన్స్ 7 మ్యాగజైన్స్ పట్టుకొచ్చాడంటే బ్యాగ్ వేసుకొని. వీడు ఎప్పటి నుంచో ఆ మూడ్లో ఉన్నాడు. ఆ స్కూల్కి వచ్చినప్పుడు కూడా చెక్ చేయలేదు. చెక్ చేసి లేదు. మామూలు చాలా స్కూళ్ళల్లో, మన స్కూళ్ళల్లో కూడా ఏం చెక్ చేస్తారు, బ్యాగులు తీసుకుని వెళ్తారు. ఆ బ్యాగ్లో బుక్లు బదులు ఇవి పెట్టుకున్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.